వరంగల్ జిల్లా కాజీపేటలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు ఎంతో మంది యువతను ఆలోచింపజేస్తుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతివేగంగా ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఉండడంతో నియంత్రణ కోల్పోయి కింద పడి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దర్యాప్తులో అతివేగం మరియు మద్యం మత్తే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనలో అందరినీ కదిలించిన విషయం మరోటి. మృతి చెందిన యువకుల అంతిమయాత్రకు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. అక్కడికి వచ్చిన యువతను ఉద్దేశించి ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఒక్క క్షణ నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని జీవితాంతం కన్నీళ్లతో ముంచేస్తుందని, అతివేగం మరియు మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాలతో చెలగాటం ఆడమేనని యువతకు హెచ్చరించారు. ఇంకా మృతుల కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్న యువతతో మాట్లాడడంతో అక్కడి పరిస్థితి మరింత భావోద్వేగంగా మారింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను చూసిన యువకులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదంటే యువత ఇప్పటికైనా మారాలని, బాధ్యతగా వాహనాలు నడపాలని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తున్నాయి. యువతకు బాధ్యత గుర్తు చేస్తూ చేసిన ఆయన సూచనలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి చాలా మందిని ఆలోచించేలా చేస్తుంది.